హాయ్ అండి, హలో అందరికీ, గుడ్ మార్నింగ్. సాటర్డే సండే మా పిల్లలకి హాలిడే అయితే ఉంది. సో అందుకని మేమైతే మా అమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. సో మార్నింగే పూజ అయితే కంప్లీట్ చేసుకొని అన్నీ తుడిచేసి కడిగేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి పూజ కంప్లీట్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఉప్మా అయితే చేస్తున్నాను నేను. నాకు మా హస్బెండ్ కాదు, పిల్లలకైతే ఇడ్లీ తెప్పించాము, వాళ్ళు ఇడ్లీ తింటామన్నారు. సో వాళ్ళకి ఇడ్లీ తెప్పించి మేమైతే ఉప్మా చేసుకుంటున్నాం. తినేసి స్టార్ట్ అయిపోయాము, వెళ్తున్నాం అనమాట. అక్కడ దారిలో జామ పళ్ళు కనిపించాయండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో తినాలనిపించి జామ పళ్ళు అయితే తీసుకున్నాము, 1 kg అలా. అలాగే డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, అప్పటికప్పుడే కోసుకొచ్చి ఫ్రెష్గా పెడుతున్నారనమాట. చాలా ఫ్రెష్గా ఉన్నాయి, అందుకని అవి ఒక 2 kgs తీసుకున్నాము. అవి కేజీ వచ్చి 100 రూపీస్ అంతే. సో అందుకని 2 kgs అయితే తీసేసుకున్నాం వాటిని. ఇంకా వెళ్తున్నాం అనమాట. మొత్తం 100 కిలోమీటర్స్ అయితే అవుతుంది. 2.5 hours అయితే టైం పడుతుంది వెళ్ళడానికి. అక్కడ కనిపిస్తుంది చూడండి, అది మధుగిరి ఫోర్ట్, మధుగిరి కొండ అన్నమాట. అది మధుగిరిలో టెంపుల్ ఇక్కడ ఒకటి ఫేమస్. సో ఇక్కడైతే టీ తాగుదామని ఆపారనమాట. నేనైతే లెమన్ టీ ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఫస్ట్ టైం తాగమని ఇచ్చారు, కానీ చాలా టేస్ట్గా అనిపించింది, నచ్చింది అనమాట. లెమన్ టీ అయితే తాగేసాం. ఇక్కడ మళ్ళీ పెద్ద చెరువు అయితే ఉందన్నమాట, చాలా పెద్దది. సో అక్కడ ఒక 5 minutes అలా కూర్చున్నాము, చాలా బాగుందండి, గాలి ఎక్కువ వస్తుంది అక్కడ. పిల్లలు అయితే కూర్చున్నారు ఒక 5 minutes అలా. ఇది పావుగడ అనమాట. పావుగడ నుంచి మా ఊరికి మళ్ళీ 15 kilometers అలా అవుతుంది అంతే. ఇక్కడ పావుగడలో శనిమాత్మ టెంపుల్ అని అది ఫేమస్ అనమాట. సాటర్డే కాబట్టి చాలా మంది ఉంటారు, అదే అనమాట టెంపుల్. మా హస్బెండ్ డ్యూటీ చేసేది ఇక్కడే అనమాట. రోజు 200 kilometers వచ్చి వెళ్తారు, అది టెంపుల్, శనిమాత్మ టెంపుల్. సో ఇప్పుడైతే మా ఇంటికైతే వచ్చేసాం, అది మెయిన్ గేట్. లోపలికైతే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. చిన్న ఇల్లు అనమాట, అంతే. విలేజ్లో ఎలా ఉంటుందో అలా ఉంది. ఇక్కడ బొబ్బర్లు తీసుకొచ్చామన్నమాట. ఇంకా మా అమ్మ మేము వచ్చామని అది ఇది అన్నీ ప్రిపేర్ చేస్తుంది, ఎందుకు కష్టం అనేసి బొబ్బట్లు కూడా బయట నుంచి తీసుకొచ్చాము. ఇప్పుడైతే మేమందరం భోజనం చేసేసి బయటకైతే వెళ్తున్నాము. సో ఎక్కడికి వెళ్తున్నాము అనేది రేపటి వీడియోలో అయితే ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే